లోపలైతే ఇలా ఉందండి. ఇంకా మీకు ఒకటి చూపించాలి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ ఒకే వీడియోలో చూపించలేకపోతున్నా, అందుకే ఇలా తీశాను. టెంపుల్ అయితే చూపించాను కదా, లోపల ఏముందో చూపించాను కదా. చుట్టూ అయితే ప్రహరీ గోడ ఫ్రెండ్స్, ఈ గుట్ట చుట్టూ అయితే ప్రహరీ గోడ అయితే ఉందండి. ఒక్క తంతే కాదండి, 3 తంతెలుగా ఉంది గోడ అయితే. ఇక్కడ ఏంటంటే కోనేరు ఉంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తారండి. ఇదైతే చిన్న కోనేరు అండి, మీరు చూడండి. ఇంకా పెద్ద కోనేరు ఉంది, చూపిస్తా కదండి. ఇదైతే పెద్ద కోనేరు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే తెలుసు, ఇదైతే పెద్ద కోనేరు ఫ్రెండ్స్. వాటర్ అయితే లేవండి ఇప్పుడు, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు గూడులాగా కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే పీర్ల చావిడి అంటారు ఫ్రెండ్స్. పీర్లు అనేది పెడతారు కదా, పెట్టినప్పుడు తీసుకొచ్చి ఈ చావిడిలో అయితే వేస్తారు ఫ్రెండ్స్. చాలా లోపలికి ఉందండి, నేను వీడియో తీయడంటే కష్టంగా ఉంది, ఇదంతా జారిపోతుంది. ఇంకా చూడండి ఎంత సాగుడుగా ఉందో, అందులో పడిపోయేటట్టుంది లోయలో. ఇదైతే పెద్ద కోనేరు అంటారు ఫ్రెండ్స్. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది ఇంకో ద్వారం ఫ్రెండ్స్. ఈ గుట్టకి ఏంటంటే 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయండి. చుట్టూ 4 ద్వారాలు, 3 తంతెల గోడ, 4 ద్వారాలు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, ఎంత బోర్గా ఉందో, అలిపిరైతే వస్తుంది నాకైతే. చుట్టూ పొలాలు ఉన్నాయండి కింద అయితే. ఇటు ఒక ద్వారం ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా. చుట్టూ గోడలు అయితే ఉన్నాయి, పంట పొలాలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వ్యూ అయితే, చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకండి ఆలస్యం చూస్తున్నారు, వెంటనే టెంపుల్కి వచ్చేయండి, ఇదంతా చూసేయచ్చు మీరైతే. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.